హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన శరీరంలో మొత్తం 206 బోన్స్ ఉంటాయి. అయితే ఈ 206 బోన్స్ లో ఒకే ఒక్క బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క బోన్ బ్రేక్ అయితే మనం బతికే ఛాన్స్ అనేది దాదాపు 0. అయితే ఇది ఏ బోన్, ఇంకా ఈ బోన్ అనేది ఎందుకంత డేంజరస్, ఇంకా దీని గురించి సైంటిఫిక్ గా డికోడ్ చేసి మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో రివీల్ చేస్తాను. అండ్ వీడియో అనేది ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక స్ట్రేట్ ది పాయింట్ కి వస్తే, మన శరీరంలో అత్యంత క్రిటికల్ బోన్ ఏంటంటే అదే C1 వెర్టిబ్రా. దీన్ని అట్లాస్ బోన్ అని కూడా అంటారు. ఇంకా ఈ బోన్ అనేది మీ మెడలో సెర్వికల్ స్పైన్ కి టాప్ లో ఉంటుంది. అంటే ఇది తలని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దీనికి కొంచెం కింద C2 బోన్ అండ్ యాక్సిస్ అనేవి ఉంటుంది. అయితే ఈ రెండు అనేవి సూపర్ డేంజరస్ జోన్ లో ఉన్నాయి. కానీ C1 బ్రేక్ అయితే మాత్రం మనిషి 100% చనిపోతాడు. ఎందుకంటే C1 బోన్ అనేది స్పైనల్ కార్డ్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ అంటే మీ బ్రెయిన్ కి అండ్ బాడీకి మధ్య ఉండే ఒక సూపర్ హైవే లాంటిది. ఇది బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్ మూవ్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. సో C1 బ్రేక్ అయితే అది స్పైనల్ కార్డ్ ని కూడా కట్ చేయొచ్చు, లేదా సీరియస్ గా డ్యామేజ్ చేయొచ్చు. ఇంకా ఇలా జరిగితే కేవలం ఒక్క సెకండ్ లో మీ బ్రీతింగ్ అనేది స్టాప్ అవుతుంది. అలాగే హార్ట్ ఫంక్షన్ కొలాప్స్, ఇంకా ఇన్స్టాంట్ పారాలసిస్, లేదా డైరెక్ట్ గా మనిషి చనిపోవచ్చు. ఇంకా సైన్స్ ఏం చెప్తుందంటే ఈ C1 బోన్ ఫ్రాక్చర్ అవ్వడం అనేది జెఫార్సన్ ఫ్రాక్చర్, ఇంకా హై ఇంపాక్ట్ ఇంజురీస్ వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పుకుంటే కార్ యాక్సిడెంట్ అయినప్పుడు, లేదా ఎత్తైన ప్రదేశాల నుండి కింద పడ్డప్పుడు, ఇంకా స్పోర్ట్స్ ఆడేటప్పుడు బలమైన గాయాలు తగిలినప్పుడు ఇలాంటివి జరిగే ప్రమాదం అనేది ఉంటుంది. అయితే ఫ్రాక్చర్ సర్వైవల్ రేట్ కేవలం 20 నుంచి 30% మాత్రమే. అది కూడా ఇమీడియట్ మెడికల్ ఇంటర్వెన్షన్ ఉంటేనే. ఎందుకంటే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే సర్జరీ చేసినా కూడా మనిషి బతకడం అనేది చాలా కష్టం. అయితే ఇప్పుడు C1 మాత్రమే కాదు, C2 బ్రేక్ అయినా కూడా మనిషి చనిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే C2 ఫ్రాక్చర్ ని హ్యాంగ్స్మ్యాన్ ఫ్రాక్చర్ అని అంటారు. ఎందుకంటే ఇది గతంలో హ్యాంగింగ్ ఎగ్జిక్యూషన్స్ లో స్పైనల్ కార్డ్ ని స్నాప్ చేసేది. అయితే ఈ 2 బోన్స్ బ్రేక్ అయితే మీ బాడీకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయి. ఇంకా దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీ బ్రీతింగ్ అనేది ఫెయిల్ అవుతుంది అండ్ హార్ట్ బీట్ అనేది సడన్ గా స్టాప్ అవుతుంది. సో దీని వల్ల మనిషి ఇన్స్టాంట్ గా చనిపోతాడు. ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలాంటి అరుదైన కేసుల్లో C1 C2 బ్రేక్ అయినా కానీ సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు టోటల్ పారాలసిస్ లేదా క్వాడ్రిప్లిజియాతో బతుకుతున్నారు. అంటే బాడీ మూవ్మెంట్ అనేది టోటల్ గా లేకుండా ఏదైనా వీల్ చైర్ లాంటి దాంట్లో బతుకుతూ ఉంటారు. అయితే క్లీవ్లాండ్ క్లినిక్ డేటా ప్రకారం సర్వికల్ స్పైన్ ఇంజురీస్ లో 70% కేసులు అనేవి లైఫ్ థ్రెటనింగ్ గానే ఉంటాయి. ముఖ్యంగా C1 C2 ఇన్వాల్వ్ అయితే మనిషి బతికే ఛాన్స్ అనేది ఆల్మోస్ట్ 0. ఇప్పుడు ఈ బోన్ అనేది ఎందుకు ఇంత ఫ్రాజైల్ అనేది తెలుసుకుందాం. C1 C2 బోన్స్ అనేవి సైజులో చిన్నగా ఉంటాయి అండ్ డిజైన్ లో లైట్ వెయిట్ గా ఉంటాయి. అయితే ఇవి తల మూవ్మెంట్ కి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడానికి ఇలా ఉంటాయి. కానీ ఇవి స్పైనల్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేసే సీల్ లాంటివి. ఇంకా వీటిని క్రాష్ చేయడానికి ఒక్క హై ఇంపాక్ట్ హిట్ అనేది చాలు, దెబ్బకి క్రాష్ అయిపోతాయి. అందుకే మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి ఈ ఒక్క బోన్ బ్రేక్ అయినా కానీ ఇమ్మీడియట్ గా చనిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ లో దీని గురించి ఏమైనా డెవలప్మెంట్ జరగచ్చా అంటే సైంటిస్టులు అడ్వాన్స్ సర్జరీస్ తో 3D ప్రింటెడ్ వెర్టిబ్రై, ఇంకా న్యూరల్ రిపేర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ C1 బ్రేక్ అంటే డెత్ సెంటెన్స్ లాంటిదే. సో అది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడమే బెస్ట్. అండ్ మీకు ఫ్యాక్ట్ అనేది నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ లో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్ బాయ్.